హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజితాస్ లక్కీ వాల్. హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో చాలా స్పెషల్. నేను ఈరోజు ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. నా గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి నా గురించి. నేను ఆంధ్రప్రదేశ్ నుంచా, ఒడిశా నుంచా, మా విలేజ్ ఏంటి, నా ఎడ్యుకేషన్ ఏంటి, నేను ఏం జాబ్ చేస్తున్నాను అని చాలా డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ అన్నిటికీ ఈరోజు ఆన్సర్ చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇన్స్టాగ్రామ్లో ఫెస్టివల్ వీడియోస్ పోస్ట్ చేశాను. అందులో మా విలేజ్ ఒకసారి నువ్వలరేవు అని చెప్పాను, ఇంకోసారి కేసువాణి అని చెప్పాను. అది ఎందుకు అలా చెప్పాను అనేది చెప్తాను. యాక్చువల్లీ నేను పుట్టి పెరిగిందంతా నువ్వలరేవు విలేజ్లోనే, అదే ఆంధ్రప్రదేశ్లోనే. అది శ్రీకాకుళం జిల్లాలో పలాసకి దగ్గరలో వజ్రపుత్తూరు మండలంలో ఉంటుంది ఆ విలేజ్. సో నాకు ఫాలో అవుతున్న వాళ్ళకి నువ్వలరేవు విలేజ్ గురించి తెలిసే ఉంటుంది. ఇంకా మీకు తెలియకపోతే యూట్యూబ్లో నువ్వలరేవు విలేజ్ వీడియోస్ అని సెర్చ్ చేయండి, చాలానే వస్తాయి మా విలేజ్ కోసం. నేను ఆ చిన్న విలేజ్లోనే పుట్టాను, పెరిగాను. నా 10th క్లాస్ వరకు స్టడీస్ అంతా అక్కడే జరిగాయి. మీకు డౌట్ వస్తుంది కదా, మరి ఒడిశాలో ఏం చేస్తున్నారు, ఒడిశాలో ఎందుకున్నారు అని చెప్తాను. నాకు 10th క్లాస్ అయిపోయాక ఇంకా కాలేజ్ జాయిన్ అవ్వకుండా స్టడీస్ అక్కడికే బ్రేక్ ఇచ్చాను. ఇంకా ఇంట్లోనే ఉన్నాను 2 ఇయర్స్ బ్రేక్ ఇచ్చిన తర్వాత నేను ఇచ్చాపురంలో కాలేజ్ జాయిన్ అయ్యాను. ఇచ్చాపురంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ డిగ్రీ 3 ఇయర్స్ కంప్లీట్ చేశాను. 10th తర్వాత 2 ఇయర్స్ బ్రేక్ తీసుకున్నాను అని చెప్పాను కదా, ఆ 2 ఇయర్స్ లోపలే నాకు మ్యారేజ్ అయ్యింది. అదే నేను చెప్తున్నాను కదా, కేసువాణి విలేజ్. నాకు కేసువాణి విలేజ్లో మ్యారేజ్ అయ్యింది. అండ్ ఇది ఒడిశాకి ఆంధ్రకి బోర్డర్ ఏరియాలో ఉంటుంది ఈ విలేజ్. నేను స్టడీస్, నా కాలేజ్ స్టడీస్ అంతా మ్యారేజ్ తర్వాతనే చేశాను. లైక్ మ్యారేజ్ అయిపోయినాక నాకు చదువుకోవాలని ఉంది, నాకు చదవాలని ఇంట్రెస్ట్ ఉంది అని నా హస్బెండ్తో చెప్తే అతను ఒప్పుకున్నారు. అతనే తీసుకెళ్ళి నాకు కాలేజ్ జాయిన్ చేశారు. ఆ తర్వాత నేను ఇంటర్ కంప్లీట్ చేశాను, డిగ్రీ కంప్లీట్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది లైక్ ఆంధ్ర నుంచి ఒడిశాకి ఎలా నా జర్నీ అనేది. అండ్ నేను ఆంధ్రలో పుట్టి పెరిగాను, ఓకే, బట్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల నేను ఇప్పుడు ఒడిశాలో ఉంటున్నాను. నేను ఇప్పుడు ఉండేది కూడా కేసువాణి విలేజ్లోనే ఉంటున్నాను. అండ్ ఇప్పుడు రీసెంట్గా జాబ్ పర్పస్ మీద నేను భువనేశ్వర్కి షిఫ్ట్ అయ్యాను, భువనేశ్వర్లో ఉంటున్నాను. ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, లైక్ నేను ఏం జాబ్ చేస్తున్నాను, రైల్వేలో ఏ పోస్ట్లో ఉన్నాను అని అడుగుతూ ఉన్నారు. ఎస్, నేను ఇండియన్ రైల్వేలో జాబ్ చేస్తున్నాను, బట్ ఇప్పుడు నేను ఏ పోస్ట్లో ఉన్నాను అనేది మీతో షేర్ చేయాలి అనుకోవట్లేదు. ఎస్, ముందు చెప్తాను, ముందు వీడియోస్లో షేర్ చేస్తాను. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీకు కనిపిస్తున్న నా లైఫ్ అంత ఈజీ కాదు. లైక్ నా లైఫ్లో కూడా చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, చాలా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, చాలా పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఆ స్ట్రగుల్స్ అంతా ఫేస్ చేస్తూ అవన్నీ దాటుకుంటూ ఈరోజు మీ ముందున్నాను. నాకు చిన్నప్పటి నుంచి డ్రీమ్ ఉండే, నేను చదువుకొని మంచి జాబ్ చేయాలి అని. నా లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేశాను, చాలా పెయిన్ఫుల్ మూమెంట్స్ని ఫేస్ చేశాను. బట్ నేను ఎక్కడ ఆగిపోవాలి అనుకోలేదు. బికాజ్ నన్ను నేను చాలా స్ట్రాంగ్గా మార్చుకోవాలి అనుకున్నాను. నన్ను నేను మోటివేట్ చేస్తూ, నన్ను నేను మార్చుకుంటూ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఫైనాన్షియల్లీ డే బై డే చాలా మార్చుకున్నాను. లైక్ నేను స్ట్రాంగ్గా ఉంటేనే నా ఫ్యామిలీకి నేను సపోర్ట్గా ఉండగలుగుతాను. సో అందుకు ఫస్ట్ నేను స్ట్రాంగ్గా ఉండాలి అని డిసైడ్ చేశాను. ఐ హోప్ నా జర్నీ అంతా మీకు అర్థమైందే అనుకుంటున్నాను. లైక్ నేను చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు నువ్వలరేవు విలేజ్లోనే ఉన్నాను. అండ్ ఆ తర్వాత 10th తర్వాత బ్రేక్ ఇచ్చి ఇచ్చాపురంలో కాలేజ్ చదివాను ఆఫ్టర్ మ్యారేజ్. సో ఇదే నా జర్నీ. ఇంతవరకు నా జర్నీ మీకు అర్థమైందా అనుకుంటున్నాను. బట్ ఇది నా లైఫ్లో ఒక చాప్టర్ మాత్రమే మీతో షేర్ చేసుకున్నాను. బట్ ఇంకా నా లైఫ్లో చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి. బట్ ఇప్పుడైతే షేర్ చేసుకోలేను. ఈ వీడియోలో ఓన్లీ నా గురించి మాత్రమే నేను మీకు చెప్పాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా రియల్ లైఫ్ వ్లాగ్, నా లైఫ్ స్టైల్, ట్రావెలింగ్ వీడియోస్ మీరు చూడాలి అనుకుంటే నా ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే నా వీడియోస్ చూస్తున్నాను, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అడగండి. బాయ్ guys, see you soon in my next vlog. Until then, take care, love you all, bye bye.